హాయ్ మా. సో కొత్త ప్లేస్లో కూర్చున్నాను కదా. మామూలుగా మా వెనకాల ఉండే సెట్టింగ్ వేరుగా ఉంటుంది. నెల్లూరులోది కాదు మా, ఇది పాప దగ్గరికి వచ్చాను, స్నిగ్గీ దగ్గరికి వచ్చాను, స్నిగ్గీ వాళ్ళ ఇంటికి. పాప మాది 2 months అయింది, ఇళ్లలో చేరిపోయి 2 months పైన అయింది. నేను ఫస్ట్ వచ్చాను, ఇంకా తర్వాత మళ్ళీ రానేలేదు, ఇప్పుడే వస్తున్నాను అనమాట. సో ఉంటున్నాను ఒక 4 days కాబట్టి ఇక్కడే వీడియోస్ చేస్తూ ఉన్నాను. పాప వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. మీకు తెలియదని కాదు, డిస్కస్ చేసుకున్నాము. నాది పొరపాట, ఏమన్నా మిస్టేక్స్ చేశాను అనేది మీరు చెప్పాలి. నా వ్యూస్ చెప్తున్నాను మీతో. కూతురింటికి వెళ్తామ్మా అంటే కొడుకింటికి వెళ్ళినప్పుడు వేరే మాట్లాడుకుందాము. కూతురింటికి వెళ్ళినప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉండాలి కదా మనకు. అంటే నా దగ్గర కొంతమంది డిస్కస్ చేస్తూ ఉంటారు, నా కూతురు ఇలా, నా అల్లుడు ఇలా, వాళ్ళ మదర్ ఇలా, అంటే వాళ్ళ అత్తగారు ఇలా అని చెప్పేసి అని. ఒక ఫ్యామిలీ ఇప్పుడు కూతుర్ని మన దగ్గర చాలా ముద్దుగా ఉంచుకొని పెంచుకున్నాము, చాలా ముద్దుగా పెంచుకున్నాం మనము. తర్వాత పెళ్లి చేసి పంపించేసాము కూతుర్ని. ప్రతి విషయం మనకెందుకుమా? అవునా కాదా? కూతురు తుమ్మింది, కూతురు దగ్గింది, కూతురు ఈ వంట చేసింది, వంట చేస్తూ చెయ్యి కాల్చుకునింది, వెజిటబుల్స్ కట్ చేస్తూ చెయ్యి కట్ చేసుకునింది, వాళ్ళ అత్తగారు ఈ మాట అన్నారు, వాళ్ళ ఆయన ఇది బాగలేదన్నాడు, దానికి ఏడ్చింది. ఇవన్నీ కంప్లైంట్సా? ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నామ్మా మనము ప్రతి దాంట్లో? నిజమే ముద్దే కూతురు, కానీ దానికంటూ కొన్ని నేర్పి పంపించాలి, స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాలి. ప్లస్ కొంతమంది అమ్మలు కూతురిళ్ళకి వెళ్ళి ప్రతిదీ గుచ్చి గుచ్చి చూసి అల్లుడిని విసిగిచ్చి వాళ్ళ అమ్మని విసిగిచ్చేసి డిస్టర్బ్ చేసి పారేస్తున్నారు సంసారాల్ని. కూతురింటికి వెళ్ళామా, మర్యాదగా ఉన్నామా, మనకు చేతనైతే కొంచెం వంట చేసి పెట్టామా, హెల్ప్ చేశామా, ఏదైనా సర్దిచ్చామా, లేదా కూతురు కేపబుల్ దర్జాగా చేసి పెట్టిందా, కూర్చొని తిన్నామా, హ్యాపీగా అల్లుడితో కబుర్లు చెప్పుకున్నామా, వియంకురాలతో వియంకుడితో హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నామా, వచ్చేసామా? ఇంతే కదా. ఇంకా నా కూతురే అనుకుని అంటే ఎప్పటికీ మన కూతురే కాదని చెప్పను. ప్రతి విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? అంటే ఇప్పుడు ఏదన్నా గబుక్కున మనం కూతుర్లను తిట్టడం లేదా చిన్నప్పుడు? అలా చేస్తావేంటి, ఇలా చేస్తావేంటి అని. మనం తిడితే పర్వాలేదు, కానీ వాళ్ళ అత్తగారు ఒక మాట అంటే మనకి ఎందుకు అంత కష్టం అనిపించాలి? వాళ్ళు కూడా సొంతంగా అనుకొని కూడా ఒక మాట అనొచ్చు కదా. అవునా కాదా? ఎందుకంటే ఇవన్నీ వచ్చే కంప్లైంట్స్ మా. నేనేం చెప్తాను అంటే, నేను నా విషయం చెప్తూ ఉన్నాను. కూతురింటికి గెస్ట్ లాగా అని చెప్పను, కానీ చనువుగానే వెళ్ళి ఉండాలి. కానీ ప్రతి ఒక్కటి పట్టించుకోకూడదు. ఈ మూల ఏముంది, ఆ మూల ఏముంది, కిచెన్లో ఏముంది, కిచెన్ ఎలా పెట్టుకోనుంది, వాళ్ళ అత్తగారు ఎలా పెట్టేసి వెళ్ళారు, వాళ్ళ అత్తగారు ఏం చెప్పారు, వాళ్ళ ఆయన అదే అల్లుడు ఏం తింటున్నాడు, అలా తింటున్నాడు, ఇలా తింటున్నాడు. అవసరమా అమ్మా మనకి? అల్లుడు కూతురు చూసుకుంటారు కదా, ముఖ్యంగా హ్యాపీగా ఉంటారు కదా. మనం వేలు పెడితేనే గొడవలు వచ్చేస్తున్నాయమ్మా అక్కడ. నేనైతే ఇది చెప్పాలనుకుంటున్నాను. చక్కగా పెళ్లి చేసి పంపిస్తాము ముచ్చటగా, కానీ ప్రతి విషయం కావాలి కూతురు దగ్గర నుంచి. అవసరమా? నేనైతే నా కూతురుతో చెప్పాను, ప్రతి చిన్న విషయం నాతో చెప్పొద్దు నాన్న, నువ్వే మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేసి. అవును, ఒకవేళ చెప్తే కూడా ఏం చేయాలి? నాన్న ఫస్ట్లో అలానే ఉంటుంది, అడ్జస్ట్ అయిపో, తర్వాత ఏముండదు. తర్వాత అసలు మేమేదన్నా అంటే నీకు కోపం వస్తుంది, మీ అత్తగారిని కానీ మీ వారిని కానీ ఏమన్నా అంటే నీకు కోపం వస్తుంది, అలా అయిపోతారు అని చెప్పేసి. ఆ ఛాన్స్ ఇవ్వడం లేదే మనం అమ్మాయిలకి. ఫస్ట్ నుంచి అవునా నిన్నెంత బాగా పెంచుకున్నాను, అలా అన్నారా ఇలా అన్నారా అంటే మనుషులు అన్న తర్వాత ఆర్గ్యుమెంట్స్ రావా? ఏమవుతుంది మా ఒక మాట అనుకుంటే అట్లా ఇట్లా? మనం ఎందుకు కూతురికి అంత గుడ్డిగా సపోర్ట్ చేయాలి? నేనైతే ఇది చెప్తాను, చాలా తప్పు చేస్తున్నామ్మా మనము. ఫస్ట్ పెళ్లి చేసేటప్పటికి అడ్జస్ట్మెంట్ నేర్పించి పంపించాలి. నువ్వు స్పెషల్ ఏం కాదమ్మా, పెళ్ళి అయితే ఇలా ఉండాలి, అలా ఉండాలి, డిఫరెంట్ మెంటాలిటీస్ దగ్గరికి వెళ్తావు, పెళ్ళంటేనే అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి నేను నా కూతురికి అయితే చెప్పి పంపించాను. నేను ఇది గొప్పగా చెప్పుకుంటాను. అడ్జస్ట్ అవ్వాలి పెళ్ళైతే, లేకపోతే పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు. నా పాటికి నేను ఇండిపెండెంట్గా ఉంటాను, నా ఇష్టం అంటే బిందాస్గా ఉండొచ్చు, పెళ్ళే అవసరం లేదు అసలు. హ్యాపీగా ఉండొచ్చు కదా. అప్పుడు ఏం కావాలంటే అది తినొచ్చు, ఎలా కావాలంటే అలా తిరగచ్చు.
కానీ పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఇష్టం వచ్చినట్టే నువ్వు ఉండాలి అంటే అవతల వాళ్ళు ఎందుకు వింటారు? ఇప్పుడు నా అల్లుడు ఉన్నాడు మా, చాలా మంచోడు మనోజు, కానీ ప్రతి ఒక్కటి స్నిగ్గి చెప్పినట్టే వింటాడా? అలా అనుకోవడం తప్పు కాదా? అంటే పెళ్లి చేసుకుంటే ఏంటి ఫుల్ బెండ్ అయిపోవాలా అబ్బాయిలు? ఇంకా ఏముండదా? ఎంతమంది పిల్లలు వీళ్ళమ్మలతో ప్రతిరోజు మాట్లాడతారు, అబ్బాయిలు వాళ్ళమ్మలతో 10 నిమిషాలు మాట్లాడితే నీకు అమ్మ ఎక్కువ, నేను కనిపించడం లేదని అలుగుతున్నారు. ఏం నేర్పించి పంపిస్తున్నాం మనకు? ఒక అక్కతో మాట్లాడకూడదు, చెల్లెలతో మాట్లాడకూడదు, నీకు వాళ్ళ మీద ప్రేమ అంటారు. పుట్టి కలిసి పెరిగిన వాళ్ళు మాట్లాడకుండా ఎట్లుంటారు? కానీ పెళ్లి చేసిన తర్వాత ఏ అబ్బాయికైనా భార్యే ముఖ్యంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా చెప్తాను, ఎవరో పనికి వాళ్ళకి తప్పితే భార్యే ముఖ్యము. అలానే ఉంటారు. కానీ ఇలా నసబెడితే ఏమవుతుందంటే భార్యతో ఎక్కువ మాట్లాడకుండా అమ్మలతో అక్క చెల్లెలతో ఎక్కువ మాట్లాడతారు, డీవియేట్ అయిపోతారు. సో అది మనం తప్పని చెప్పాలి కదా. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేతనైనంత చేసి గమనుండాలి మా. వాళ్ళ దగ్గర వాళ్ళది ఏదైనా ఆర్గ్యుమెంట్ ఉన్నా కానీ విన్నట్టు గమనుండాలి. వాళ్ళే అడ్జస్ట్ అయిపోతారు. ఎందుకంటే పెళ్ళైన కొత్తల్లో అమ్మాయిలు ఎలా ఉంటారంటే, అమ్మలు ఉంటే అదొక సపోర్ట్ అనుకుంటారు. ఆ సపోర్ట్ని ఇవ్వకూడదు అంటాను నేను. అలా అని చెప్పేసి క్రూయల్గా ఉండి కొంతమంది చాలా పిచ్చిగా ఉంటారు. అలాంటి హస్బెండ్స్ వచ్చినప్పుడు అమ్మాయిలకి సపోర్ట్ ఇవ్వద్దని నేను అనటం లేదు. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్కి ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యేసి వాళ్ళ మధ్యలో దూరి నా కూతురు ఇట్లా, నా కూతురు గొప్ప. ఎవరికి గొప్ప? మనకు గొప్ప మన కూతురు, అవతల వాళ్ళకి ఏం గొప్ప? బాగుంటేనే కదా బాగుంటారు అవతల వాళ్ళు కూడా. ఇది మనం నేర్పించాలి కదమ్మా, అవునా కదా? సో ఎందుకు అంటే అప్పుడప్పుడు నాకు కొంచెం ఆవేశం వస్తూ ఉంటుంది. ఎందుకు ఇట్లా మన సంస్కృతి కూడా ఇలా పాడైపోతూ ఉంది. పెళ్లి చేసి ముచ్చటగా 1-2 నెలలు అవ్వదు, బంతి కొట్టినట్టు తిరిగి వచ్చేస్తున్నారు వెనక్కి అని చెప్పేసి. పెళ్ళంటే అడ్జస్ట్ అవ్వాలి అని అమ్మాయికి అబ్బాయికి నేర్పించి పంపించాలి. అబ్బాయిలకు కూడా చెప్పాలి, అది ఇంకో రోజు మాట్లాడుకుందాము. కానీ అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ, క్షమించే గుణం ఎక్కువగా మనకే ఉంటుంది. నిజం, అది చాలా గొప్ప గుణమ్మా. దాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాము మనం? మనకుంది, మన పిల్లలకి ఎందుకు నేర్పించడం లేదు మనము? మన అమ్మాయిలకి నేర్పించాలి కదా. సో వాళ్ళు హ్యాపీగా ఉంటే, చక్కగా ఉన్నారు, కలిసిపోయి ఉన్నారు. నా కూతురు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే 4 సంవత్సరాలు ఉంటే అబ్బా అడ్జస్ట్ అయిపోయాలని అనుకునే పరిస్థితి అన్నమాట. నిజంగా చాలామంది అమ్మాయిలు 1 ఇయర్ లోపల వెనక్కి వచ్చేస్తున్నారు. సో ప్రతి ఒక్క దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదమ్మా. మనకు మనం లిమిటేషన్స్ పెట్టుకోవాలి. కూతురింటికి వెళ్తే కూడా మనం మన రూమ్లో ఉండాలి, హాల్లో కూర్చున్నా విననట్టు ఉండాలి. అన్నీ పాప ఎలా పనిచేస్తుంది, ఇల్లు ఎలా పెట్టుకునిందని చూడాలి. కానీ నసబెట్టకూడదు కూతుర్లను కూడా. చిన్నగా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా కోపాలు వస్తాయి. ఏదైనా కానీ అమ్మ వస్తుందంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ అబ్బా అమ్మ వస్తే నసబెడుతుంది, అమ్మ వస్తే గొడవలు ఎక్కువైపోతున్నాయి, ఈ పేరు మనం తెచ్చుకోకూడదుమ్మా. సో మనకు మనం లిమిట్స్ పెట్టుకోవాలి, అవునా కాదా? నేనైతే ఇది కరెక్ట్ అని అనుకుంటున్నాను. మరి మీరేమంటారో నాకు తెలీదు, చెప్పండి.